దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి షూట్ ఉండే, సో ఆ షూట్ కని వెళ్ళేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఇట్లా డ్యాన్స్ సెషన్స్ నడుస్తాయి అన్నమాట. మీ అందరికీ తెలుసు నాకు డ్యాన్స్ ఇష్టం. ఇంట్లో ఏదైనా చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి లేదా సమ్ ఫ్రీ టైం ఉంది అందరికీ అంటే ఫస్ట్ జరిగేది సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడమే అన్నట్టు. సో అట్లా కశ్వి కూడా ఆల్రెడీ తనకు అలవాటు, తనకి ఈ పాట పర్టికులర్లీ ఇష్టం అనేసి పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాం. ఎట్లుంది మమ్మీ చేసింది? ఎట్లుందా కష్టమ్మ చెప్పా. సో మై మామ్ ఈజ్ మేకింగ్ పన్నీర్ పరోటా. అండ్ మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా డైట్ విషయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటామని. మన బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇంపార్టెంట్, ప్రోటీన్ ఉండడం ఇంపార్టెంట్. అందుకని ఇవాళ పన్నీర్ చపాతీ చేస్తున్నాము, పరోటా టైప్. పన్నీర్ని తురిమి దాంట్లోనే ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, కొరియండర్ పౌడర్, ఆనియన్ అన్నీ వేసి ఇట్లా ముద్దలాగా చేసి ఆ ముద్దల్ని చపాతీ పిండి మధ్యలో పెట్టి ఇట్లా చపాతీలాగా చేసి కాల్చడం అన్నమాట. సో కశ్వి కూడా ఫింగర్ ఫుడ్లా ఉంటుంది, తను కూడా తింటుంది అనేసి చేసినాం. కశ్వికి మాత్రం కొద్దిగా ఉప్పు కారం అన్నీ లైట్గా చేసి చేసామన్నమాట. కశ్విది మంచిగా వస్తుందంట, తగ్గుతుంది మంచిగా. ఎక్కువ లోపల స్టఫింగ్ తక్కువ. అమ్మ నాన్నేడి నాన్న ఎవరున్నారు దాంట్లో? ఎవరెవరున్నారు దాంట్లో? ఉందా పాప? లేదు, లేదా ఎటువైంది పాప? మన ఫోన్లలో చాలా ఫొటోస్ ఉంటాయి కానీ మనం ఊకే వెళ్ళి రిపీటెడ్గా చూసుకోము. కానీ ఇలా ఫొటోస్ ప్రింట్ చేసి ఉన్నవో ఫ్రేమ్లో ఉన్నవో ఏంటంటే ఊకే చూస్తుంటాం. ఎస్పెషల్లీ కశ్వికి ఇప్పుడు నాకు అనిపించింది ఇండియాలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా కనిపించరు, వీడియో కాల్స్లో అంత క్లియర్గా అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ పేర్లు గుర్తున్నాయి, వాళ్ళ ఫేసెస్ గుర్తున్నాయి కాబట్టి ఈ వాల్ మొత్తము మా చుట్టాలవి మా వాళ్ళవన్నీ ఫోటోలు తీసి పెడదాము. సో తనకి ఊకే చూపిస్తే గుర్తుంటుందని ఒక ఆలోచన ఉందన్నమాట. చూద్దాం ఎప్పుడు చేస్తానో. అండ్ మా మమ్మీకి కళ్ళద్దాలు మిస్ అయినాయి, 2 days అవుతుంది, ఆల్మోస్ట్ 1 day అవుతుంది. సో దాని గురించి ఇక్కడ డిస్కషన్. వాళ్ళు రాసిస్తారు కదా నేను అప్పుడు అమెరికా అప్పటి నుంచి ఇప్పుడు ఇల్లు కసమ్మ. ఏ అమ్మమ్మ గుడ్డే బేబే అమ్మో ఇంకా ఎట్లుంటావురా అసలు నాకు ఎట్లా తెలుసా కూరగాయలు కడి చేస్తున్నా అవన్నీ మరి కన్ను నొక్కుతున్నాయి అట్లా విడిగా. మీరే వంట పనంతే చూసుకో. లేకపోతే ఎంత మానసికంగా లోపల బాధైతే తెలుసా? ఎందుకే? ఎందుకంటే చంద్రబాబు కళ ఎట్లా కలవట్టు తెలుస్తున్నాయి. రా చూస్తాను పొద్దు లేదు ఉన్నాయి కలవట్టు అని చూసి గంత పెట్టుకున్నావు మనసులో. నేను కాస్కోకి వచ్చినాం. నేను కాస్కోకి రాక 7 నెలలు అయిపోయింది. రాగానే కాస్కో అని ఉంది. కాస్కో ఈజ్ లైక్ షాపింగ్ మాల్. అండ్ కశ్వికి ఊహ తెలిసి చెప్పండి ఇది ఫస్ట్ టైం. అంతకుముందు 3 నెలలు ఉన్నప్పుడు 4 నెలలు ఉన్నప్పుడు తీసుకొచ్చినాం. దెన్ అతను బాగా చిన్నది ఆ టైంలో. నౌ వీఆర్ హియర్ ఇన్ ఫుడ్ స్టోరేజ్ సెక్షన్లో ఉన్నాం. అయితే బేసికలీ మా కబోర్డ్స్ సైజ్ చిన్న ఉంటాయి. మనం స్టాండర్డ్గా ఇట్లా సన్నగా పొడుగ్గా ఉండే ఇక్కడ చూపిస్తా, ఇలాంటివి మా దాంట్లో పట్టదు అనమాట. సో అక్కడ ఒకటి అనిపించింది తీసుకుందామా అనుకున్నాం కానీ అది కూడా పొడుగునే ఉంది మా దానికంటే. సో ఇట్స్ అ రిస్క్. ఇంకొకటి ఇండియాలో నేను రీల్ కూడా షార్ట్ పెట్టిన స్టీల్ ఐటమ్స్ స్టీల్ కొనుక్కపోదామనేసి. కానీ నాకు అనిపించింది అక్కడ తీసుకొని అక్కడ వెయిట్ అంతా ఇక్కడ తెచ్చేసరికి ఈడ కూడా అంతే అవుతుందేమో, ఇక్కడ కొందాంలే అని. సో ఇవి తీసుకుందాము అని అంటే దీనికి నాకు
స్టీల్ కావాలి, బట్ దానికి హ్యాండిల్ ప్లాస్టిక్ది రావాలి. మీకు అలా ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి. ప్లాస్టిక్ తీసి షార్ప్గా ఉన్నాయి. ఉండే అది బూజు పడుతుందమ్మా తడికి పెట్ట. ఇది బేకింగ్ చేయడానికి దీంట్లో పేపర్ వేసి పెడతారు కదా. వీళ్ళు డిఫరెంట్ వీళ్ళు కుకీస్ వేసుకుంటారు. బాటిల్స్ మరి గిట్ల లేదా మన ఇంట్లో సేమ్ సైజ్ పెద్దది అంతే. ఆఫీస్ డెస్క్ ఇది మన ఇంట్లో గిదే అమ్మ, అప్పుడు తక్కువకి వస్తుందని తీసుకుని మన ఇంట్లో ఉంది ఇప్పుడు. లాస్ట్ టైం పేరెంట్స్ వచ్చినప్పుడు కశ్వి చిన్నగా ఉండేసరికి నా మైండ్ అంతా కూడా అసలు ఫ్రీగా లేదు. ఎప్పుడు కశ్వి నాదనే కదా, అందరి మైండ్లో కూడా తనే అన్నమాట. సో ఈసారి వచ్చినప్పుడు చిన్న థింగ్స్ అయినా సరే మమ్మీతోని ప్రశాంతంగా చేసుకోవాలని నేను అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాస్కో షాపింగ్ వెళ్ళినప్పుడు లైక్ కశ్వి ఫీడింగ్ టైం ఏందో, కశ్వి దిదనో తను క్రాంకీ అనో కాకుండా ప్రతిదీ చూపించడం చెప్పడం లాగా అనమాట. సో ఇక్కడ కంఫర్టర్స్ మా మమ్మీకి బాగా నచ్చినాయి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అని అనుకుంది. అండ్ ఇంకోటి త్రోస్ కూడా, సో అవన్నీ చూపిస్తున్నాం అన్నట్టు. అండ్ నాకు కూడా పర్సనల్గా కాస్కోలో బెడ్షీట్స్ బాగా నచ్చుతాయి. అసలు ఒక బెడ్షీట్ నేను ఇప్పటికీ ఇండియా నుండి తెప్పించుకున్నా. వేరే మన మేసీస్లో థ్యాంక్స్ గివింగ్ టైంలో తక్కువ దొరికితే తెప్పించుకున్నా, కానీ పర్టికులర్లీ కాస్కోలో తీసుకున్న బెడ్షీట్స్ మాత్రం చెక్కు చెదరకుండా అట్లే ఉన్నాయి. లిటరల్గా మీద ఫ్యాబ్రిక్ ఇట్లా చిన్నగా లేస్తుంది కదా, అట్లా లేవడము, మెటీరియల్ ఖరాబ్ కావడము, కలర్ పోవడము ఏది లేదనమాట. బెడ్షీట్స్ తీసుకుంటే మాత్రం నేను పేరు వెతికి ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. ఆ బ్రాండ్వి నాకైతే పర్సనల్గా మస్తు నచ్చినాయి. ఒకసారి చూడండి మీరు కూడా. దీవాలు వచ్చేసింది. ఇక్కడ బాంబులు పెడతారు, ఏదో కాకరత్తులు మన ఇంట్లో ఇంకో ఉన్నాయి. ఇప్పుడు జామకాయ లాగానే పిఎఫ్సి. ఇండియాలో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెట్టిన కశ్విక్కి నేను యూఎస్కి వచ్చిన తర్వాత తనకు ఫ్రూట్స్కి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా. నేను ఇండియాలో అవకాడో పెట్టలేదు. నాకు గుర్తుంది ఏంటంటే కశ్వికి లాస్ట్ టైం అవకాడో పెడితే తనకు ఇండియాకి వెళ్ళకముందు తను చిన్న ఉన్నప్పుడు ప్యూరీ లాగా పెడితే తను వామిటింగ్ చేసుకుంది. నిజంగానే అవకాడో పడలేదా లేకపోతే ఆ టైం ఇంకేదైనా తెలియదు అట్లా చేసుకుందన్నమాట. అట్లా ఒక కన్సర్న్తో ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి, బెర్రీస్ అయితే ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్నాం. బెర్రీస్ కాకుండా ఇంకేం తీసుకోవాలి అన్నది ఒక ఆలోచన అనమాట. అండ్ కాస్కోలో అన్ని పెద్ద అమౌంట్స్లలో మాత్రమే దొరుకుతాయి, చిన్నగా దొరకదు. సో ఇప్పటికీ 2 times కాస్కో నుండి తెచ్చినాము. ఎక్కువ ఒక 3-4 వెరైటీస్ అయినా తీసుకొస్తాం. పెద్ద సైజులలో తెచ్చేసరికి అవి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. సో మేబీ నెక్స్ట్ టైం నుండి చిన్న ప్యాక్లలో హోల్ ఫుడ్స్ కానీ వేరే ఎక్కడైనా వెళ్ళి తీసుకోవాలి. మీరేం సజెస్ట్ చేస్తారో చెప్పండి. అండ్ కాస్కోలో పానీపూరి దొరుకుతున్నాయి. మనం పానీపూరి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అని అంటే ఒక ప్లేట్కి $8-9 ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ $12కి ఇట్లా 3 బాక్స్ల నిండా ఇచ్చిరన్నమాట. సో అసలు ఇలా పెట్టగానే అట్లా అయిపోతున్నాయి అన్నమాట. నాకు ఇండియాలో ఉన్నప్పుడే కార్తిక్ చెప్పింది ఇట్లా కాస్కోలో పానీపూరి దొరికినాయి అని. పానీపూరి ప్లస్ వాటర్ చేసుకోవడానికి మనకు పౌడర్ లాంటిది ఇచ్చింది. ఆ పౌడర్ని జస్ట్ వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది పానీపూరి. ఇంకా మధ్యలోకి ఆనియన్స్ కానీ ఇంకా అలాంటివి ఏమైనా మనకు కావాలి అంటే అవి సపరేట్గా చేసుకొని దాంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని తినొచ్చు. సో కాస్కోలో నాకు ఎప్పటి నుండో మన మైండ్లో ఉన్న ఒక ఐడియా ఏంటంటే కాస్కో హాల్ చేయాలి. ఒక వీక్ లేకపోతే ఒక 15 daysకి ఒకసారి మేము కాస్కోకి వెళ్తే మేము ఏం కొనుకొచ్చుకుంటాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఒక వీడియో చేయాలి. గ్రాసరీ హాల్ మాకు ఎంత వద్ది అని నాకు ఒకటి ఉందన్నమాట. సో అలా చేయమంటారా? ఆరెల్స్ మీకు ఇంకేదన్నా నేను యూఎస్ పాయింట్స్ థింగ్స్ ఏదైనా మిస్ అయ్యాను అనిపిస్తే అవి కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఏమైంది? ఏమంటుంది అమ్మమ్మ? అమ్మ అంటుందా? ఎవరమ్మా? మీ అమ్మనా? కాదు కశ్మీర్ ప్లీజ్. మీ అమ్మ? నేను కశ్వి అమ్మ. నేను కశ్వి అమ్మ. మరి నువ్వు మా అమ్మ కాదా? అబ్బా ప్లీజ్ ఉమ్మ చేయమన్నా. ఉయ్యాల జంబాల
అమ్మ చూడు. ఆమె పని మీద ఆమె ఉంటుంది అంతే, పట్టించుకోదు. కశ్వి ఎవరమ్మా అది? తాత జాంబాయ్ అట, జాంబాయ్. వాట్ జస్ట్ హ్యాపెన్, నేను ఇవాళ స్టోర్కి వెళ్ళినప్పుడు కోకోమెలన్ టాయ్ చూసి కశ్వి ఇట్లా ఎగ్జైట్ అయింది అనమాట. అది స్టోరీ పెట్టి కోకోమెలన్ ట్యాగ్ చేస్తే వాళ్ళు తిరిగి అని వచ్చింది. కోకోమెలన్ ట్యాగ్ చేస్తే వాళ్ళు అని తిరిగి రీట్యాగ్ చేశారు అనమాట, రీపోస్ట్ చేశారు, రీషేర్ చేశారు కోకోమెలన్. వాళ్ళు ఆల్రెడీ ఒకరు పక్క నుండి ఇటు వేరు. Already something happened. That is Joy Lucas, Oak Tree Road. డ్రెస్ బాగుంది అన్న, గోల్డీ సింపుల్ గా, నాట్ హెవీ, జస్ట్ లైక్ దట్. సో ఇవాళ మనం అగైన్ జాయ్ లుకాస్కి వెళ్ళాము. ఇవాళ వాళ్ళది ఇనాగ్రేషన్ ఉంది. యూఎస్లోనే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా వాళ్ళు రీబ్రాండింగ్ లాగా చేస్తున్నారనమాట. సో దాని ఇనాగ్రేషన్ కోసం వెళ్ళిన, అక్కడ సేల్ కూడా ఉండే ఈవెంట్ కోసం నేను నా రీల్స్లలో పెట్టాను. సో చూసి అక్కడికి వచ్చి నన్ను కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈవెంట్కి న్యూ జెర్సీ మేయర్ వచ్చారు, ప్లస్ జాయ్ లుకాస్ చైర్మన్ కూడా వచ్చారు, అండ్ అదర్ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కూడా వచ్చారనమాట. సో ఐ మెట్ దెమ్ దేర్. ఓకే, పర్ఫెక్ట్ ఫిట్ అయింది మధ్యలో. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. లక్ష్మి హైదరాబాద్. ఠీక్ హై. పక్కన ఉన్న ఆయన ఎవరో లేదు మా మేడంకి, కానీ న్యూ జెర్సీలో ఉంటుంది. ఆయనకు తెలుగు వచ్చాను ఏముంది, పక్కనే మేయర్ పోతుండు శామ్ జోషి ఆయన. మా మేడం ఆయన పక్కనేమో హూ ఆర్ యూ అని అడుగుదా అని చెప్తుంది. హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్ అయితే కూర్చో అంటుంది. కూర్చో ఏమంటున్నావు చెప్పు. నార్త్ ఇండియన్స్ మంచిగా మెయింటైన్ చేస్తారు, మంచిగా తయారవుతారు అని అంటున్నాను. మన దాంట్లో కూడా ఈ జనరేషన్ రాకపోవచ్చు, కశ్వి మన్మరాలు వరకు అవుతుంది కాబట్టి. సౌత్ ఇండియన్స్ ఇంకో 4-5 జనరేషన్స్ పడుతుందా డే 1 నుంచి రెడీ అవ్వడం, మెయింటైన్ చేయడం. ఇప్పుడు మనం వేసుకుంటున్నాం, వాళ్ళ పేరెంట్స్ ఇంకా చీరలు వేసుకుంటారు. సో నా బిడ్డ జీన్స్ టీ షర్ట్ స్లీవ్లెస్ అవి వేస్తుంది. ఇట్ టేక్స్ టైం, మెయింటెనెన్స్. ఓ యా బెటర్, సో మచ్ తనది వస్తే ఇంకా ఈ పని అవ్వదు. వాళ్ళ నాన్నతో వస్తున్నాడు, వాళ్ళ వెకేషన్ లో ఉన్నాడు. నేను వర్క్ మీరు ముందు వచ్చారా, అది రివర్స్. నేను ఆ వీడియో చూసేటప్పుడు అలా అనుకున్నాను, ఇదే సేమ్ ఫీలింగ్ లో ఉన్నాము. నేను వచ్చేటప్పుడు కూడా ఇలానే ఏడ్చుకుంటూ వచ్చాను. అయ్యో. ప్రశాంతి లిటరల్గా వేరే కేమెన్ ఐలాండ్స్ నుండి ఫ్లైట్ వేసుకొని వచ్చింది ఇక్కడికి. ముందు నేను ఇలా ఇనాగరేషన్ రోజు నేను రాబోతున్నానని చెప్పిన రీల్ చూసి తను వచ్చిందంట. అసలు నేను ఏం చెప్పాలి, లైక్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో గైస్, ఐ లవ్ యూ గైస్. ఇంత ఎఫర్ట్ తీసుకొని వచ్చి నేను తనని ఇంటికి ఇన్వైట్ చేశాను, ఇంటికి వచ్చింది. వి స్పెండ్ క్వాలిటీ టైం. అండ్ నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేస్తున్నాం కూడా, ఐ గో టు కేమన్ ఐలాండ్ సమ్ టైమ్స్, తనతో కలుస్తానని. అట్లా మీరందరూ కూడా నన్ను బయట కలిసినప్పుడు మీ లవ్, మీ మాటలు, అసలు ఐఎమ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్, ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. సో అట్లా ఈవెంట్ అయిపోయాక మేము పక్కన ఐస్ క్రీమ్ ఉంటుంది అన్నమాట, అక్కడికి వెళ్ళినాము, తిన్నాము. ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టినాం, వెళ్ళి ఫాలో అవ్వకపోతే నన్ను ఫాలో అవ్వండి. తర్వాత కీర్తి తన వే ఆఫ్ స్టైల్లో తను ఒక రీల్ చేసింది, నేను కూడా అందులో పార్ట్. తన ప్రొఫైల్లో కూడా మీరు నన్ను ఆల్రెడీ కొంతమంది ఎవరైనా చూస్తుంటారు. మీరు ఎప్పుడు న్యూ జెర్సీ వస్తే కంపల్సరీ తినేసాను, ఓకేనా? బాయ్. సో వీఆర్ డన్ విత్ ద ఈవెంట్. ఇట్ ఫీల్ గుడ్ యాక్చువల్గా.
జనాలు మనం గుర్తుపడుతున్నారు అనమాట. సో ఇట్ ఫీల్స్ గుడ్. నాకు ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ లాగా ఉండాలని ఎప్పటి నుండో ఉండే, బట్ ధైర్యం కాలే. బట్ ఇప్పుడు ధైర్యం చేసి చేస్తున్నందుకు ఇలాంటి వాటిలలో ఇన్వైట్ చేసి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ మేక్స్ మీ సో హ్యాపీ. అంటే కొద్దిగా బూస్ట్ అప్ ఇస్తుంది అనమాట. హౌ వాస్ ద ఈవెంట్? ఈవెంటా? యా, ఐస్ క్రీమ్ బాగుంది. ఐస్ క్రీమ్. హౌ వాస్ ద ఈవెంట్? ఈవెంట్ బాగుంది. యా. సో ఎప్పుడైతే గోల్డ్ షాప్ ఉన్నది, గోల్డ్ షాప్ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా 4 ఈవెంట్లకు నేను ఇన్వైట్ చేసిన చాలు. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ గెస్ట్ అయినా చాలు, ఓనర్ అవసరం లేదు. సో అండ్ కీర్తి వాళ్ళు ఇంటికి వస్తామన్నారు కదా. అంటే గ్రాసరీస్ తీసుకొని. ఎస్. అండ్ ప్రశాంతి ఇందాక స్టార్టింగ్లో ఇందాక కనిపిస్తుంది లిటరల్లీ కేమెన్ ఐలాండ్ నుండి కలవడానికి వచ్చిందంట. సో అందుకని ఇంటికి రమ్మన్నాము. ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నారు. సో లెట్స్ గో. సో దెన్ నేను కీర్తన వాళ్ళని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. బికాజ్ వాళ్ళు కనెక్టికట్ వెళ్ళాలన్నమాట. నేను ముందు కూడా అదే అనుకున్నాను. ఇట్లా 15 నిమిషాల్లో తయారై వెళ్ళిపోయినా పక్కనే ఉండేసరికి తను 3-4 గంటలు ట్రావెల్ చేసి వచ్చారు. మళ్ళీ 3 గంటలు 4 గంటలు వెళ్ళాలి అని చెప్పేసి రండి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దురు అంటే ఇంటికి వచ్చారు. తను టీ తాగదట. వాళ్ళ హస్బెండ్కి టీ పెట్టించిన, తనకు టీ అనట్లేదంట. సో ప్రశాంతి కూడా ఇదే టైంలో ఉండే అనమాట. మాట్లాడుకున్నాము. తర్వాత దే వెంట్. అండ్ ఇది మా ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా అడిగాను ఇలా రియల్ వ్లాగ్స్ పెట్టాలా వితౌట్ మచ్ వాయిస్ ఓవర్ అని అడిగాను అనమాట. ఎందుకంటే కొన్ని ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపిస్తుంది. అందుకని మధ్యలో మాట్లాడి చెప్తున్నాను. సో మీకు ఇది నచ్చిందా నాకు చెప్పండి. అండ్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్, నా పేరెంటింగ్ కానీ లేకపోతే కశ్వి ఫుడ్ విషయం, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకా చెప్పండి. మీరు నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటో నాకు కింద కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోస్లలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye. I love you.